ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై విరుచుకుపడుతుండటంతో మిడిల్ ఈస్ట్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ సహా మిడిల్ ఈస్ట్ దేశాలు ఎయిర్ స్పేస్ మూసివేశాయి. దాంతో భారత్ నుంచి వెళ్లాల్సిన విమానాలు అన్నీ రద్దయ్యాయి. నిన్న 4-10 ఇవాళ 444 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 22 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. గల్ఫ్ దేశాలకు సైతం విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విమానయాన సంస్థలతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రయాణికుల భద్రత, ప్రత్యామ్నాయ ల్యాండింగ్పై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై విరుచుకుపడుతుండటంతో మిడిల్ ఈస్ట్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ సహా మిడిల్ ఈస్ట్ దేశాలు ఎయిర్ స్పేస్ను మూసివేయాయి. దీంతో పలు విమాన సర్వీసులు అయితే రద్దయినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికైతే మాత్రం గల్ఫ్ దేశాలకు సైతం విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. ఇక విమానయాన సంస్థలతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పునరాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావుని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ఏంటి పలు విమాన సర్వీసులు అయితే రద్దయినట్లు తెలుస్తుంది. ఏంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఇరాన్ ఎపిసోడ్ నేపథ్యంలో చాలా చోట్ల మిడిల్ ఈస్ట్ అనేది చాలా కంట్రీస్ కి ఒక సెంటర్ లాగా ఉంటుంది. మనం అమెరికాకి వెళ్ళాలని ఎక్కడికైనా దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు రేపటికి కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా గానీ ఇతర ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా ఈ రోజు రేపటికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించి కొంత నిలిపివేసినట్టుగానే ప్రకటిస్తున్నారు. దాదాపు 400 పైగా ఫ్లైట్స్ ప్రస్తుతాన్ని నిలిపివేశారు. దుబాయ్ నుంచి కంటిన్యూషన్ చేయాలంటే దుబాయ్ లో కూడా పరిస్థితులు బాలేవు. ఇతర మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా చాలా చోట్ల ఈ రకమైన పరిస్థితుల నేపథ్యంలో ఎలా చేయాలనే అంశానికి సంబంధించి కొంత కేంద్ర ప్రభుత్వం కూడా కొంత కసరత్తు చేస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఎవరిని ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని సూచిస్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకి ఇతర సదుపాయాలు కల్పించే విషయానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా. కానీ ఈ రోజు రేపటికి మాత్రం పరిస్థితి మెరుగుపడే అవకాశం కనిపించట్లేదు. ఇంకా ఆ రకమైన పరిస్థితి ఇప్పటికే దుబాయ్ కి సంబంధించి కూడా కొన్ని ఉదయం నుంచి కొంత దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో ఫారెన్ వెళ్లే వాళ్ళు కానీ లేకపోతే విదేశీ పర్యాటకులకు సంబంధించి ప్రయాణికులకు సంబంధించినంత వరకు మాత్రం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే ఒక అడ్వైజరీ జారీ చేసింది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. ప్రస్తుతానికి ఈ 2 రోజుల పాటు మాత్రం ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.